గంటల సెకండ్ల ఎంత పెద్ద మీరు పెద్ద ఆయన నన్ను కన్విన్స్ చేస్తారు. నేను ప్రేక్షకులతో మాట్లాడతాను, మీతో మాట్లాడతాను. నవ్వురాట మాత్రమే రామలక్ష్మణ్ విషయానికి వస్తాను కాదు. మనల్ని కోఆపరేట్ చేసి నవబాకి వీళ్ళకి తక్కువ అనుకుంటారు. ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు ఒకటి అర్థం కావట్లేదు. ప్రజాట్లు లీడ్ పెట్టి గెలిచిందంటే మర్యాద బాగుంటుంది. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రాజేశ్వరి. సో దేశవ్యాప్తంగా అఖండ 2 మానియా నడుస్తోంది. అటు డివోషనల్ పరంగా చూసుకున్నా, స్టంట్స్ పరంగా చూసుకున్నా అఖండ 2 అంటే అలా యువత అంతా కూడా ఉర్రూతులుగిపోతున్నారు. మరి ఇంత సక్సెస్ వెనుక ఒక ఇద్దరి పాత్ర ఉంది. వాళ్ళిద్దరి గురించి మీ అందరికీ తెలుసు. సో అన్నదమ్ములు అంటానికి ఒక మంచిగా సినీ పరిశ్రమలో ఆదర్శంగా ఉంటారు. మంచి ప్రేమతో ఉన్న ఒక అన్నదమ్ముల బంధానికి వాళ్ళొక ఎగ్జాంపుల్. సో ఎన్నో సినిమాలు చేసిన పెద్ద పెద్ద స్టార్స్ మూవీస్కి ఫైట్ మాస్టర్స్గా చేసినా కూడా ఒకంత కూడా గర్వం కనిపించని మంచితనం ఉన్న వ్యక్తులుగా కూడా ఇండస్ట్రీ వాళ్ళిద్దరినీ గుర్తుపడుతుంది. అట్ ద సేమ్ టైం ఎప్పుడూ కూడా తమకంటూ ఒక ప్రత్యేకత కోసం ప్రయత్నిస్తూనే నలుగురితోనే మేము అని చెప్పేసి ఒక మంచి భావనతో ముందుకు వెళ్తూ మంచి మనుషులుగా గుర్తింపు తెచ్చుకున్నారు పరిశ్రమలో. వాళ్ళే మన ఫేవరెట్ లెజెండరీ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్లు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే రామ్ గారు అండ్ లక్ష్మణ్ గారు. నమస్తే రామ్ గారు, లక్ష్మణ్ గారు. మీరు పెద్ద, మీరు రామ్ గారు, మీరు లక్ష్మణ్ గారు. మళ్ళీ కాసేపు తర్వాత మీరు రామ్ గారు, లక్ష్మణ్ గారు అనుకుంటారు. రామ్ గారు మీరు చెప్పండి, అఖండ 2 సో ప్రపోజల్ రాగానే మీకు ఏమనిపించింది? బాలయ్య గారి సినిమా కొన్ని టాస్క్లు ఏమని అనిపించింది? అంటే టాస్క్ అంటే మాకు అంటే మా కాంబినేషన్ బోయపాటి గారి పారిబావ కాంబినేషన్లో మాకు చాలా చాలా ఇట్లు ఉండేవి. అక్కడ 1 అయింది కాబట్టి దానికి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకొక లెవెల్ కోసం మేము ఎక్కువగా కేర్ చేసుకుంటాం. రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా తీసుకున్నాం. డైరెక్టర్ ఇంకా ఎక్కువ శ్రమ పడ్డారు. లక్ష్మణ్ గారు మీ రోల్, మీరు రోల్ ఒకటే, రోల్ లేవు అంటే ఇందాక లెజెండరీ అనేసరికి ఆయన లెజెండరీని ప్రెస్ చేసి మళ్ళీ అన్నారు. మీరు చెప్పండి, లెజెండ్ కూడా లెజెండరీ అంటప్పుడు మా నవ్వు వచ్చింది. మా గురించి మీరు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, అందుకోసం ఐ ఫీల్ లైక్ ఒకరి అభిప్రాయం ఇక్కడ మాట్లాడేది నా అభిప్రాయం కాబట్టి ఐ ఫీల్ లెజెండరీ నవ్వురాట మాత్రమే మేము లెజెండరీ అని. అంటే భగవంతుడు తలుచుకుంటే ఎవరినైనా లెజెండరీ చేయగలరు, ఏమైనా మార్చగలడు, కథ మొత్తం మార్చగలడు, కథ అంతా తిప్పగలడు అనేది అప్పుడు మేము తలుచుకొని మా గురించి మేము అనుకుంటాం భగవంతుడిని. కాబట్టి అఖండ 2 గురించి మేము తీసుకున్న శ్రద్ధ ఏంటంటే ఆల్రెడీ శివతత్వంలో ఉండ సనాతన ధర్మం, ఆ యమాలయ సైన్స్ కూడా ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా మాకు అటుమైన మక్కువ ఎక్కువ. ఈ సాధులతో తిరగటం, గురువులు, కొంతమంది భూమి నుంచి 3 అడుగులు గాలిలో లేచిన సాధులతో మేము పరిచయాలు చేసుకుంటాం. అన్ని మేము ఆరాధన చేసి ఉన్నందువల్ల ఆ కథ మాకు కొంచెం బాగా అడాప్ట్ బాగా అయింది అనేది మేము అనుకుంటున్నాం. మనిషికి సంబంధించి ఆరా, సోల్ వీటి గురించి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి దాంతో ఆ పవర్ ఎలా ఉంటుంది, ఆ పవర్ ఎలా జనరేట్ అవుతుంది. హిమాలయ ఐస్ గడ్డ లోపల ధ్యానం చేస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు నా ఫీల్ వెళ్ళారు, వెళ్ళి ఐస్ లో అలా కూర్చొని అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది అంటే కంప్లీట్ చేంజ్ అయిపోతారు. దట్ ఈస్ ద సెకండ్ లైఫ్ అన్నట్టుగా. ఏం లేదు అంటే హిమాలయ ఎందుకు చేంజ్ అవుతారు కారణం ఏంటంటే ఇక్కడ మన మనుషుల మధ్యలో ఉన్నాం కానీ మనం ఏమనుకుంటే నిన్ను చూసి నేను పెద్ద పెద్ద కార్ రేంజ్ ఎవరు వెళ్తున్నా పెద్ద, అట్లా మనం ఒక రేంజ్ మనం పెద్ద కొలతలు వేసుకుంటాం. ఆడకి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ కొండల మధ్యలో కూర్చుంటే అసలు మనం ఎంతైనా నేను అనేది 0 లెవెల్ కూర్చుంది. అదే మార్పు అక్కడ ఏం లేదు. ప్లేస్ ఉండదు, అదే లేదు. ఎక్కడ ప్లేస్ మొత్తం నేచర్ తీసుకుంటుంది. నేచర్ వెళ్ళిన అలా చూస్తుంటే నేను ఎక్కడున్నాను అనేది మనకు తెలియని ఒక ఫీల్ వస్తుంది. అందుకే అప్పుడప్పుడు కూడా మనుషుల మధ్యలో నుంచి కొంచెం దూరంగా వెళ్ళమనేది మేము అప్పుడు చెబుతుంటాం. మనుషులకి ఏంటంటే మనుషుల మధ్యలో ఉంటే నేను ట్రాగ్ లేసి తిరుగుతున్నాను. కొంచెం ఆ ట్రాగ్ పక్కన పెట్టుకుంటే పక్కకి వెళ్తే అసలు ఎవరు అర్థం అవుతుంది. మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే ఎవరినో మనం
మోటివేషన్ గా తీసుకుంటాం, వాళ్ళలా ఉంటాం కొన్ని రోజులు, లేదా వాళ్ళని బట్టి ఉంటాం. ఉంటాం. మనల్ని మన క్యారెక్టర్ మర్చిపోయి వాళ్ళలాగా జీవించడం మొదలు పెడతాం. మనల్ని ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలంటే ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళాల్సింది. ఎలా కొంచెం వెళ్తే అప్పుడు నేచర్ లాగా కొంత రోజులు జీవించగలిగితే కొంచెం బాగుండదు అనేది అప్పుడు మేళ వెళ్తుంటాం. మామూలుగా అమ్మాయిల్ని ఏజ్ అడగకూడదు అంటారు, బట్ మిమ్మల్ని అడిగేస్తా 60+ కదా మీరు? 50+ 60 60+ కాదు 60 అనుకుంటున్నాం. అంటే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ తెలీదు, 60 ఉండొచ్చు. Date of సినిమా birth- ఇండస్ట్రీ 20 40 సినిమాకి వెళ్ళబోయేటప్పుడు 20 నా మొత్తం 60 అని మేము అనుకుంటున్నాం. పుట్టుగా అవసరం లేదా ఆ క్షణం అన్నట్టుగానే మాట్లాడుతున్నారు అసలు. ఏదేది 60 years. మరి ఆ జోష్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా ఆధ్యాత్మికంగా వచ్చిందేనా? చాలా మంది 40s తర్వాతే, ఇంకా ఈ రోజుల్లో 40s తర్వాతే బండ్ అయిపోతున్నారు, అయిపోయింది జీవితం అన్నట్టుగా. సో ఎక్కడి నుంచి ఆ జోష్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ జోస్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం మనం ఈ ఎన్నో ట్రావెల్ చేసినప్పుడు మనకు కొంచెం అసలు ఈ దేహం అసలు దీని ఆపరేటింగ్ ఎలా ఉంటుందని కొంచెం మన టెక్నిక్ తెలుసు. ఏ టైం పడుకోబెట్టాలి, దీన్ని ఏ టైపు నిద్రపోచ్చాలి, దీన్ని ఎంత పెట్టాలి, దీన్ని ఎంత చూపించాలి, దీన్ని ఎంత మాట్లాడించాలి, ఎన్నింటిలోకి కొన్ని విషయాల్లోకి ఎంతవరకు వెళ్ళగలగాలి. అన్నిట్లో ఏళ్ళు పెట్టిన కాడ నుంచి డిస్టర్బెన్స్ అవుతుంది కదా. నాకు ఇంటర్వ్యూ, నేను ప్రేక్షకులతో మాట్లాడతాను, మీతో మాట్లాడు. ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఏదో చెప్పాలనుకుంటున్నారు, మీరేదో పెయిన్ క్యారీ చేస్తున్నారు, సో అది బయట పెట్టకుండా మాట్లాడుతున్నారు. సో మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలయ్యారు? ఇదంతా చాలా ఇంట్రెస్ట్ చూసాం కదా. అయిపోయింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే అది గట్టి దెబ్బ తగిలింది. తగిలింది. సో దాని నుంచి ఏంటంటే కొంచెం రికవరీ అయ్యారు, ఏదో అయ్యింది, మంచి లెసన్స్ నేర్చుకున్నారు. సో దాని వల్ల వస్తున్న మాటల కావచ్చు. ఎందుకంటే ప్రతి మనుషులు అందరికి దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఎందుకంటే మనిషి దెబ్బ తగిలినప్పుడే తెలుసుకుంటే చాలా అదృష్టవంతుడు. చాలా మంది అది కూడా చేయట్లేదని మా ఫీల్. పాఠం కన్నా గుణపాఠం గొప్పది. ఎందుకంటే దెబ్బ తగిలినప్పుడు ఏమనుకుంటానంటే ఈ దెబ్బ వాళ్ళ వల్ల జరిగింది, దీని వల్ల జరిగింది, నా మిస్టేక్ లేదు అనుకుంటున్నాము. కానీ మేమేమనుకుంటాం మా వల్ల జరిగింది అనుకున్నా సేఫ్కుంటాం. బాడీ లాంగ్వేజ్ కూడా. కాబట్టి నిజంగా ఇదైతే ప్లాన్డ్ కాదు కానీ కరెక్ట్ గా అసలు మీరు కూడా చూడలేదు, బట్ బోత్ మూవ్ ద లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, బాడీ పోస్టర్స్ కూడా విన్సెంట్ ఎలా ఉంటారు. సో థాట్ కూడా ఈక్వల్ గా ఉంటుందా మీకు? ఆలోచన కూడా ఒకే చేస్తారా? ఉండొచ్చు అనే ఉంటుంది కూడా, పెద్దగా తేడా ఏమి లేదు, మాక్సిమం. అంటే ఈ 10 నిమిషాల్లో నేను నోటీస్ చేసింది ఏంటంటే మీరు కొంచెం రామ్ గారు కొన్ని గంటల సెకండ్ల ఎంత పెద్ద మీరు పెద్ద ఆయన రాము కాబట్టి 10 నిమిషాలు నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. నేను ఒప్పుకోను. నేను స్టార్టింగ్ అడిగాను ముందు కరెక్ట్ రామన్నావు నన్ను, నీకే డౌట్ వచ్చి తర్వాత చెప్పలేదు. బంగారం మాలో గట్టిగా అని చెప్పే ముందు ఇప్పుడు చెప్పండి, ఫిక్స్ అవుతాం మీరు రామ్ గారు. రాము మరి మీరేంటి బాధ్యత గల పెద్ద మనిషిలాగా మీరున్నారు ఆయన కన్నా ఫాస్ట్ గా. అదే ట్విస్ట్ సినిమాలో ట్విస్ట్. ఇప్పుడు నేను చెప్పండి మీరు రామ్ గారు అట్లా అనుకో. ఇప్పుడే మీరే సరే ఇప్పుడు చెప్పండి మీరు రామ్ గారు. రామ్ గారు చెప్పండి, చెప్పండి ఏంటి ఆ దెబ్బ తగిలిందంటే? దెబ్బలు తగిలి చాలా తగులుతాయిగా మనుషులకి, చాలా తగిలి దాని వల్ల ఆనందపడుతున్నాం అనేది ఫీల్ అవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనం జనరల్ గా ఏమనుకుంటాం అంటే దెబ్బలు తగిలితే అది నా కర్మ, నాకే తగులుతుందని అనుకున్నాం. భగవంతుడు ఒక శిల్పి ఒక విగ్రహం తయారవ్వాలంటే శిల్పి మొక్క చుట్టుపక్కల 6 పక్కల కొడతాడు కదా, చెప్తాడు కదా. అట్లే భగవంతుడు కూడా కొంచెం 4 పక్కల 2 దెబ్బలు పడితే గానీ కరెక్ట్ గా మనం ఓహో ఇడిదిరితే దెబ్బ టక్ టక్ అని ఓహో కరెక్ట్ ఇదే చూడాలా అనేది ఒక హై పాయింట్ లాగా వస్తాడు. ఇప్పుడు ఈ దెబ్బలన్నీ మన అప్పుడు లాసులు, ఫెయిల్లు, అపజయాలు, ఎన్ని దుఃఖాలు, లాభాలు, ఇబ్బందులు ఎన్ని కూడా భగవంతుడు పెట్టే నాటకంలో ఈ ప్రపంచమైన నాటకంలో ఎన్ని సహజంగా ఉంటుంది. వాటి వల్ల మనం ఏం తెలుసుకుంటున్నాం అనేది మేము ట్రావెల్ తెలుసుకున్నాం. అయితే ఒక దెబ్బకి కూడా మేము నేర్చుకున్నాం. చాలా దెబ్బలు తగిలినాయి అన్నమాట. ఎందుకంటే మాకు ఆ దెబ్బలు ఎలాంటి అంటే మేము చాలా మంచోళ్ళమి,
అంటే actually బతకడం ఏంటమ్మా, కష్టం. అది అన్నింటిలో కల్లా డేంజర్ ఏంటంటమ్మా, నేను మంచోడిని అన్న భావన ఉంటుంది. చాలా ఉంది. మంచోడిగా నిరూపించుకోవాలన్న భావన. అన్న భావన భావన మాకు ఎక్కువ ఉండేది. మాకుండేది. మంచోళ్ళమి, మన ఏ అలవాటు లేదు, సిగరెట్ బీడి ముందు ఏం తాగం, అంత తాగేవాళ్ళం చెడ్డోళ్ళు మేము. నాకు నా క్వశ్చన్ లిస్ట్ లో ఉంది అది. ఎందుకంటే బయటకు వచ్చిన టాక్ వేరు, బట్ రామ్ లక్ష్మణ్ గారు ఫైట్ మార్క్స్ కాబట్టి వీళ్ళు మందు తీసుకుంటారు, లేకపోతే సమ్ సెకండ్ అది తెర వెనుక ఉన్న అన్ని వ్యసనాలు ఉంటాయని చెప్పి స్టాక్. మాకేం లేవు. కానీ మీతో పరిచయం ఉన్న వ్యక్తులు కొంతమంది తెలుసు మాకు. వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలా అసలు డివోషనల్ గా ఉంటారు, మంచిగా ఉంటారు వ్యక్తిత్వ పరంగా అని చెప్పేసి చాలా చెప్పారు. సో ఎందుకు అలాంటి టాక్ ఎందుకు వచ్చింది అసలు, ఇదేంటిది? అదేనండి, మేము మంచోళ్ళు అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట ఇండస్ట్రీకి. అట్లా ఫీలింగ్ మా లోపల ఏంటంటే ప్రతిది కూడా ఏంటంటే, అంటే అహంకారం అనేది షోమెన్ డైమెన్షన్ లో మనిషికి వస్తూ ఉంటుంది. అర్థమైందా? ఒక పద వల్ల నాకు అహంకారం వచ్చొచ్చు, డబ్బు వల్ల రావచ్చు, నా అప్పుడే ఫైట్ మాస్ లో అని రావచ్చు, అయ్యే సహజం అయ్యి. కానీ నేను మంచోడిని వచ్చే అహంకారం అనేది చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అంటే అన్నిటికీ చాప కింద నీళ్లు లాగా చాలా మంచోడిని అన్నట్టుగా ఉంటది అనమాట, పడేస్తుంది అనమాట. అప్పుడు వాటి ద్వారా కూడా మేము చాలా దెబ్బతిన్నాం. ఓహో, మన మంచోడు అనేది కాదు అనేది విషయాలు, ఇట్లా కొన్ని విషయాలు కూడా మేము తెలుసుకున్నది కూడా చిన్న మాకు దెబ్బలు కూడా వచ్చింది. ఆ తర్వాత మాకు కొన్ని భయం కూడా వచ్చేది. పేరు వచ్చింది, అసలు ఏం లేని వాళ్ళకి పేరు, ఊర్లో గేదెలు మేకలు కాసుకునే గాడిదలకి పేరు, పదవులు, అవార్డ్స్ అన్ని వచ్చినాయి. అటువంటి భయం కూడా వచ్చింది. ఎన్నిటి మన ధైర్యం ఉండాలి కదా. అది ఐ నోటీస్ ఫస్ట్ నేను నోటీస్ చేశాను, సమ్ పెయిన్ ఇస్ దేర్ అని. ఎన్నిటి ధైర్యం ఉండాలి కదా, భయం ఎందుకు వస్తుంది? ఆ శాఖలో ఉన్నాడు కడుపు నుండి అన్నం 3 పూటలు అన్నం దొరుకుతుంది. అసలు డబ్బులు అంటే ఏం తెలియని వాళ్ళు డబ్బులు ఇచ్చాడు బాబు, పేరెంట్ తెలియని వాళ్ళు 10 మందికి గుర్తించాం. ఎందుకు భయం ఎందుకు వస్తుంది అనేది మా మమ్మల్ని ఆరెస్ట్ చేసుకున్నాం. మమ్మల్ని అసలు ఎందుకు భయం ఉంటుంది? పేరు ఎక్కడ పోద్దు, చచ్చిపోతే డబ్బులు అని ఎవరు తింటారు, అసలు ఏంటి ఇది, దీన్ని ఎలా మెయిన్ చేయాలని టెన్షన్ ఉండేది అనమాట. అప్పుడు అనుకున్నాం ఎన్ని కూడా భయం అవుతుంది అంటే, అసలు ఏది భయం లేని ఏదో ఒకటి ఉండాలి. ఏది తెలుసుకుంటే తెలుసుకునే అవసరం లేదో అదేదో ఒకటి ఉంది. అదే ఇన్నర్ ట్రావెల్. మేము ఇప్పుడు జర్నీ టు సోల్ లోపలికి ఇప్పుడు దాకా బయట ఉన్న కెమెరాలు పెట్టుకొని వాళ్ళు అలా వీళ్ళు ఎట్లా అనుకున్న వాళ్ళు, ఆ కెమెరా కొంచెం మా మీద తిప్పాము, ఆ లైట్ మా మీద తిప్పినప్పుడు అర్థం మన మీద రెండు సోళ్ళు ఉన్నాయమ్మా. ఒకటి మూవ్ అవుతున్నది, మూవ్ అవ్వకుండా ఉన్నది. ఒకటి కదులుతున్నది, మార్పు చెందుతుంది, మార్పును చూస్తూ ఉన్నది ఒకటి. మాక్సిమం మనం రెండు కరెక్ట్ అయినప్పుడే మనిషి కరెక్ట్. మనకి తెలియకుండా అంటే మారుతున్నదే నేను అనుకుంటున్నాం, కదులుతున్నది ఈ పేరు బాగుంది, రేపు పేరు డౌన్ పడుతుంది, అంతా కూడా మారుతున్నదే నేను అనుకునే దుఃఖానికి సంతోషం, దుఃఖంలో పడే వాటన్నిటికంటే వెనక ఒకటి మారకుండా మారుతున్నదని చూస్తున్నది ఒకటి ఉంది. అప్పుడు దానికని మనం టైఅప్ అయితే మారేదాన్ని మనం కూడా సాక్షి చూడవచ్చు, మనం ఎంజాయ్ చేయొచ్చు, నవ్వుకోవచ్చు. ఇక్కడ నాకు రెండు పాయింట్స్ అర్థమయ్యాయి. ఒకటి, మంచివాడిని నిరూపించుకోవటమే అతిపెద్ద వ్యసనం కలికాలంలో, ఇదొక. రెండోది ఏంటంటే ధర్మరాజు గుర్తొచ్చాడు. మహాభారతంలో యక్ష ప్రశ్నలు అడిగినప్పుడు ఎన్ని ప్రశ్నలకు సంతృప్తిగా సమాధానం చెప్పినా చివరి వరకు నీకు తోడొచ్చేది ఏంటంటే గుండె ధైర్యం అని చెప్తాడు. ఎలా ఉన్నా మనిషిగా నువ్వు గుండె ధైర్యంతో నిలబడాలి. ఈ 2 పాయింట్స్ గుర్తొచ్చాయి మీరు చెప్పగానే. సో ఇప్పుడు అది ఉంది, గుండె ధైర్యం మెండుగా రామలక్ష్మణులు ముందుకు వెళ్తున్నారు. అంటే గుండె ధైర్యం అంటే ఆత్మధైర్యం అంటే దాన్ని కొన్ని కోసం మనల్ని నడిపిస్తున్న ఒక శక్తి ఒకటి ఉంటుంది కదా, మనం చూడటానికి మాట్లాడటానికి. ఈ దేహం అనేది దాని రిఫ్లెక్షన్ అయ్యి నడుస్తుంది, ఎన్ని మూమెంట్స్ అంతా. ఆ రిఫ్లెక్షన్ ఇది అది కదలదు, రిఫ్లెక్షన్ కదలదు, దాని రిఫ్లెక్షన్ కదులుతుంది, అసలు కదలదు అనమాట. అది మేము దాన్ని తెలుసుకున్నాం. ఓహో, దాని లోపల తెలుసుకున్న తర్వాత ఇది నిరంతరం మారుతుంది. ఈ 3 నిరంతరం మారేయమ్మా. ప్రపంచం, సంసారం, దేహం 3 నిరంతరం మారే. దీని మీద మనం కరెక్ట్ గా ఇది మారకూడదని మనం అనుకుంటే అక్కడే మన దుఃఖం, బాధ వస్తుంది. ప్రపంచంలో పొగుడుతారు, తిడతారు, నష్ట లాభాలు సహజంగా ఉంటాయి. ఫ్యామిలీలో సహజంగా ఉంటాయి, హస్బెండ్ వైఫ్ అయితే కొంచెం బాగా తిట్టుకోకపోతే సహజంగా ఉంటుంది. దేహంలో ఒకరోజు తింటాం, హ్యాపీగా ఉంటాం, ఒకరోజు అరగదు, ఏదో 4 నొప్పి ఏదో మారుతూ ఉంటుంది. ఇది 3 మారే. ఈ మూటి నడుపుతున్నది ఇంకోటి ఉంది, మారింది, అది ఆత్మస్థితి. దానికి గాని మనం టైఅప్ అయితే ఈ మూటిని ఎంజాయ్ చేయొచ్చు. లాభం నష్టం వచ్చింది, ఓహో సూపర్, నెక్స్ట్ లాభం వచ్చిందిగా. సో ఇప్పుడు అంటే కంపేరింగ్ విత్ చాలా మంది సెలబ్రిటీస్ వరకు ఏంటంటే వాళ్ళకంటూ ఒక స్కోప్ ఉంటుంది, పరిధి ఉంటుంది, ఇంతవరకే ఉండాలి, వాళ్ళు ఫ్రీగా ఉండాలనుకున్నా మూవ్ అవ్వలేరు. కానీ రామలక్ష్మణుల విషయానికి వస్తే అలా కాదు, చాలా ఫ్రీగా మూవ్ అయిపోతారు, అందరితో చెప్పాలంటే తల్లి. ఎప్పుడైతే దేని అనే ఒక భావం గాని మనలో గాని బలంగా అయిపోతే ఇక అది నిన్ను కంట్రోల్ తీసుకుంటుంది, మూవ్ అవ్వలేదు. చాలా అట్లా మాట్లాడు, ఇంతకంటే ఎక్కువ మాట్లాడు, తప్పు అర్థం చేసుకుంటారు,
కొంచెం వాళ్ళ ముందు కూర్చోగాక yes, కాలు మీద కాలు వేసుకో అంటే నువ్వు తక్కువ అవుతానే ప్రతిది కూడా నిన్ను డిజైన్ చేస్తాం మొదలు పెడతాం. మొదలు పెడతాం. మనల్ని కోఆపరేట్ చేసి నవబాకి వీళ్ళకి తక్కువ అనుకుంటారు. ఎక్కువసేపు వాళ్ళతో కూర్చోగా పడింది అంటే ఎక్కువసేపు కూర్చోగా పడింది నువ్వు వెళ్ళు అంటే ఎక్కువసేపు వాళ్ళు ఉంటే పని లేదు అనుకుంటారేమో. రకరకాల అన్ని కూడా అదే డిజైన్ చేస్తుంటది. మామూలుగా అంటుంటారు మా చాలా మంది సినిమా పెద్ద డల్గా కాదు ఏదో సినిమాలో చూసా బయట అంతా కోటుతో దిగొచ్చి ఇంట్లో కదా అన్ని తీసేసా ఇలా దిరా నేను నిలబడుతుంది చెప్తా. అప్పుడు ఏం చేస్తుంటాం అంటారు మమ్మల్ని. క్షణాలకు ముందు ఏం చేస్తున్నాం అంటే సినిమాలు చేయటానికి ఏం సినిమాలు ఉండగానే మేము బట్టి ఆ సినిమా చేస్తాం సినిమా అని చెప్తాం. అంటే ఏమి లేవని చెప్పడానికి సంకుచిస్తుంటాం నేను అహంకారం. బట్ చాలా తర్వాత గమనించాను మనకు తెలియకుండా ఇంకేదో ఒకటి ఆపరేట్ చేస్తుంది. ఇది కాదు కదా అసలు నిజమే రియల్ లైఫ్ నుంచి బయటకు వెళ్ళి నిజమే అది నిజమే. క్షణం ఇది ఇక్కడ ఆగాం అనుకుంటాం కానీ ఆగడం ఇంక దేనికోసం ప్రతిది కూడా పక్కోడిని డిపెండ్ అయ్యి తప్ప మన జీవితాన్ని మనం అసలు జీవించట్లా. మనం వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ కోసం దీనికోసం వీళ్ళ కోసం వాళ్ళ పేరు దానికోసం ఒరిజినల్ సోల్ మర్చిపోతున్నాం. అసలు మనం ఏంటో మర్చిపోతున్నాం. సో ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులు కూడా నేను రామలక్ష్మి గారని చెప్పగానే ఫైట్స్ గురించో సినిమాల గురించో ఏదో మాట్లాడతాం అన్ని తెలిసేసుకుందాం ఇండస్ట్రీ గురించి అనుకుని ఉంటారు. బట్ మీరు ఇంకో డైమెన్షన్ చూసారు. సో ఒకటి అంటే చాలా మంది ఒక డ్రీమ్ తో వెళ్తారు లైఫ్ లోకి, ఇలా ఒక రీచ్ అయిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. బట్ మీరు మూవీస్ లోకి అనుకుని వచ్చారా? సినిమాలోకి వెళ్ళాలనుకుని వచ్చారా? కొరియోగ్రఫీ గానో వెళ్ళాలి. ఊర్లో ఉన్నప్పుడు ఏదో ఊర్లో పని చేస్తున్నప్పుడు అవన్నీ మాకు ఆ గేదెలు మేకలు ఆ పొలాలన్నీ ఓ సాలరా మీరు కష్టపడింది హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నాము. కష్టపడి ఆ సర్టిఫికెట్లు ఇచ్చినాయి. ఇక్కడ నుంచి చాలు మీరు ఇంకోసారికి వెళ్ళాలని ఇచ్చినాయి అనమాట. ఏదో ప్రపంచం ఎదుగుతున్నారు బయట ప్రపంచం వెళ్ళాలి అన్వేషన్స్ లో మాకు సినిమా ఇండస్ట్రీ అవకాశం దొరికింది. దానిలోకి చెన్నై వెళ్ళి అక్కడ నుంచి తర్వాత సినిమాలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకో ఏదో చేయాలని అక్కడ ప్రతిదీ కూడా ఇంకేదో అంటూ ఇప్పుడు ఏదో అంటూ ఇక్కడ కొంచెం అంతే. ప్రతిరోజు లెర్నరే మనం. మాకేదో నేర్చుకోవాలి. మాకు దగ్గరే ఉన్నదంటే అందరు నుంచుంటే అందరు నుంచుంటే మనం ఎందుకు నుంచోవాలి అనేది ఒకటి ఫస్ట్ నుంచి. మనం అంటే అందరు కూర్చొని అనుకో మనం ఎందుకు కూర్చొని ఉండాలి నుంచోకూడదా? అదే పుష్పాలగా ఇది నా కాదే ఇది నా చెయ్యి అంతేనా? అంటే అందరు ఫైటర్ చేస్తున్నారు కదా మనం ఎందుకు ఫైట్ చేయాలి ఇంకేదో చేయొచ్చు. మేము రాసుకొని మనం ఎందుకు హీరో చేయకూడదు అట్లాగా విభిన్నంగా ఆలోచిస్తా వచ్చేది. దాంట్లో కొద్దిగా దెబ్బలు తగిలి ముట్టికాయలు పడ్డాయి. పడ్డాలి. పడినప్పుడు ఇప్పుడు ఇన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కదా నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏ ప్లేస్ లో ఉన్నారు? ఇప్పుడు సాటిస్ఫైడ్ మోడ్ లోనా? ఇప్పుడు పీస్ఫుల్ మోడ్ లోనా? ఇప్పుడు 100% సాటిస్ఫాక్షన్ లో ఉన్నాం. చిట్ట కావాల్సింది అదే. అంటే ఆల్రెడీ ఏది వచ్చినా పర్లేదు, ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు అనేది అంటే కాన్ఫిడెన్స్ లెవెల్కి వచ్చిందంటే హ్యాపీ. సో మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇప్పుడు మీరు మూవీస్ ఒప్పుకొని చేసినా కూడా మీ పిల్లలు చేస్తున్నారు రిమైనింగ్ అని చెప్తున్నారు. సో వాళ్ళకి ఏంటి మీరు మోటివేషనా ఇన్స్పిరేషనా? ఏంటంటే వాళ్ళకి వాళ్ళ పర్సనల్ ఆధారపడుతుంది. రెండు ఇచ్చే జనరేషన్స్ కి మన పెద్ద సజెషన్ ఇవ్వకూడదు. ఎందుకంటే నచ్చంది ఎవరంటే పిల్లలకి ఎవరు నచ్చని వాళ్ళు ఎవరు తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులు, గురువు, స్కూల్ మాస్టర్స్ ఇద్దరు నచ్చరు. భగవంతుడు బాగా కోరేవాడు నచ్చరు. భగవంతుడు నచ్చరు. అంటే ఇప్పుడు మీరేంటి మీరు ఫుల్లీ డివోషనల్ ఉన్నారు అంటే అవసరం లేదు. మన సజెషన్ మనదంతా వాళ్ళు ఏమైతే వద్దుకూడదు అనమాట. మనం అప్డేట్ వర్షన్ కాబట్టి వాళ్ళ థాట్స్ వాళ్ళు ఏదో వెళ్తూ ఉంటారు అనమాట. ఏదో మన సీనియర్ ఎక్స్పీరియన్స్ అప్పుడప్పుడు అడిగితే ఇవ్వాలి తప్ప మన 10 ఆటలు ఏరు బయటకి వెళ్ళి కంటే మర్యాద బాగుంటుంది అనేది మా ఐడియా. నాకు ప్రతి వాటిలో సంథింగ్ ఎందుకంటే నేను కూడా సోల్ తో కనెక్ట్ అయితే తప్పిస్తే అర్థం చేసుకున్నాను. నాకు తెలుసు అని మనం ఎప్పుడైతే నాకు తెలుసు అని మన అవతల మీద నాకు తెలుసు అని అవతల ఎప్పుడైతే వద్దటం స్టార్ట్ చేసామో అది అహంకారం అవుతుంది. అవతల అడిగినప్పుడు చెప్పేదానికను నాకు తెలుసు అని చెప్పేదానికన్నా చాలా తేడా ఉంది. అంతే, అడగకుండా చెప్పే మాటకు కూడా విలువ ఉండదు కదా. ఇంకొకటి సరే కాసేపు పక్కన పెడదాం. డ్రెస్సింగ్ విషయంలో కూడా ఎందుకు సేమ్ అలాగే బయటికి వెళ్తారు? సేమ్ ఇప్పుడు కూడా అలాగా డ్రెస్ ప్లాన్ చేసుకుంటారా ముందు లేకపోతే డ్రెస్సింగ్? ఫస్ట్ చిన్నప్పుడు మా నాయన వేరే డ్రెస్సులు ఎత్తే మేము కొట్టుకొని చుమ్ముకున్నాం అని చెప్పి మా నాయన ఒకే డ్రెస్ కుట్టి అలవాటు చేసింది. ట్విన్స్ అవటం వల్ల
అలవాటు చేసింది నేను అట్లా చూసుకున్నా చూస్తే ఒక ఇంపాక్ట్ ఒక ఉంది అంటే మామూలు ఒకళ్ళు వెళ్ళేదానికి ఒక రకంగా ఉన్నందుకు ఒక ఐడెంటిఫై ఒక లుక్ దాంట్లో తెలియని ఒక కిక్ ఎంజాయ్ ఇప్పుడు అదే నేను చూస్తున్నా, పైన కౌబాయ్ ఫార్మల్, అదే అదే ఇక్కడికి వచ్చేసరికి వైట్, ఇవేమో లోఫర్స్. ఇది ఏంటి అంటే ఒక తెలియని ఫస్ట్ నుంచి కూడా ఇద్దరు ఒక డ్రెస్ తెలియని ఇద్దరు ఒకటి ఇంపాక్ట్ బాగుంది కదా. ఒకటి వేరు, ఇన్ని స్టైల్స్ స్టైల్ కోడ్స్ ఏంటని. అదే అన్న అందరూ మీరు చెప్పారు కదండి, అందరూ కూర్చుంటే మేము నుంచోవాలని కదా. అది కదా డిఫరెంట్ వెళ్ళాలండి సంథింగ్ ఏదో ట్రై చేయండి యూత్, ప్రతిదీ ట్రెండే కాబట్టి లోఫర్స్, పంచికట్టు, ఫార్మల్, హ్యాట్. నల్ల కలద్దాలు ఒక్కటి మిస్ అయ్యాడు, నల్ల కలద్దాలు. మేము స్టూడియో అవటం పెట్టుకోలేదు. ఓకే, నెక్స్ట్ మూవీస్ లోకి ఎంటర్ అయ్యే కూడా బాగా హై పీక్స్ కి వెళ్ళారు ఫైట్ మాస్టర్స్. ఆ తర్వాత కొన్ని రోజులు కొన్ని మూవీస్, చిన్న మూవీస్ చేశారు, మీరు ఓన్ గా మూవీస్ చేశారు, కొంత గ్యాప్ కూడా తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అంటే పెద్ద పెద్ద హీరోలతో చేశారు, చిరంజీవి, అల్లు అర్జున్, బాలయ్య గారు, పెద్ద పెద్ద చేసినా కూడా ఆ స్థాయిలో గుర్తింపు రాలేదు ఇండస్ట్రీలో అనే ఒక పెయిన్ మీతో ఉంటుందని తెలిసింది. అవార్డ్స్ కూడా తీసుకున్నారు, నంది అవార్డు లాంటివి పెద్ద పెద్ద అవార్డ్స్ తీసుకున్నా కూడా అది రాంగ్ అయినా మాకు గుర్తింపు వద్దని అనుకున్నాం. అంటే యాక్చువల్గా మేము అనుకున్నది ఏంటంటే మాకు అనుకున్న కంటే ఎక్కువ వచ్చిందని ఫీల్ అవుతున్నాం. మనిషి కూడా ఎక్కువ రాకూడదని, రాకూడదు. డబ్బు గాని కీర్తి గాని అంత వచ్చినా గానీ బ్యాలెన్స్ చేయలేము, జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మేమే చాలా మంచి స్లో అనుకున్నాం, బ్రేక్ ఇది చాలా మంచి లెసన్. ఉన్నదంతా చూపించకూడదు కూడా, పై వాళ్ళని ఒక ఫీల్ అయిన దగ్గర వాళ్ళ దగ్గర మనం తగ్గే ఉండాలి కదా. భగవంతుడు వెరీ గుడ్ డిజైనర్. తల్లి ఆయన భగవంతుడు కొంచెం లిమిట్ గా ఇస్తాడు, దాన్ని కొంచెం యాడ్ చేసుకొని కొంచెం బ్యాడ్ అవుతాం. అది ఇందాక నుంచి చెప్తున్నా కదా, మంచి అని నిరూపించుకోవడం పెద్ద వ్యసనం. ఓకే, మరి ఇంతసేపు మీరు మాట్లాడుతున్నారు సనాతనం వైపు, ధ్యానం ఇదే మాట్లాడుతున్నారు. సో చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీని విడిచిపెట్టే ముందు అయితే ఫ్యామిలీస్ తో స్పెండ్ చేయాలి, లేదా వేరే అవకాశాలు ఉంటే, లేదంటే పాలిటిక్స్ లోకి వెళ్తారు. మీకు ఏమైనా భారతీయ జనతా పార్టీ అలా ఏమైనా సనాతన ధర్మాన్ని ఇష్టపడే పార్టీల వైపు ఏమైనా అడుగులు పడుతున్నాయా? అందుకు కానీ ఏమైనా నాకు ఎందుకంటే సనాతన అనేది కొత్త పదం కాదు, మనకి విన్నాం. కానీ ఇప్పుడు సనాతన ధర్మం అంటే ఒకటి మన తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు గుర్తుకొస్తున్నారు, ఇంకా కొంచెం అడుగు దాడితే బీజేపీ గుర్తుకొస్తుంది. అండ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ప్లాన్ ఏం లేదమ్మా, గుర్తింపు లేని ఐడెంటిఫై లేనిది. ఎందుకంటే ప్రజాసేవే కదా పాలిటిక్స్ ప్రజాసేవే లాంటిది. ప్రజాసేవ కూడా కొంచెం అప్పుడు నా అనే భావన వచ్చేస్తుంది అనమాట. అక్కడ వెళ్తే మా గురువుల దగ్గర దిగిన అంటే నా అనేది మేము కంప్లీట్ సినిమా వదిలేస్తే నా అనేది ఏం కంప్లీట్ ఏం జీరో నుంచే మేము సేవ చేయాలని డిసిషన్. అంటే ఇండస్ట్రీలో ఆశించకుండా ఈ ఫేసులకి నువ్వు అంత ఎలా జడ్జిమెంట్ చేసావు, అంత సీన్ ఉందంటావా? నాకు అర్థం కాలే. అంటే నీకు ఒక జడ్జిమెంట్ వస్తుంది కదా, ఇల్లు కూడా పొలిటికల్ ఫేస్ అంటే వాట్ యూ థింక్ అని చెప్తే నేను చెప్తాను. ఫేస్ అంటే కలర్ ఇస్ నాట్ ద మ్యాటర్. నిజం, బ్యూటీ అంటే ఒక మనిషిని చూడగానే మళ్ళీ చూడాలనిపించాలి. అది రంగా, మొహమా, షేపా కాదు, ఈ మనిషితో మాట్లాడాలనిపించాలి. అలాంటి మనుషులు ఉన్నారు కదా మనకి. వీఆర్ వెరీ బ్యూటిఫుల్ పర్సన్. కాబట్టి మాకు ఒకప్పుడు అలాంటి ఉంది తల్లి. మన ఎదురుగా నిలబడి ఒక మనిషి 10 నిమిషాలు మాట్లాడుతున్నారంటే వీఆర్ వెరీ బ్యూటిఫుల్. ఇంతకుముందు స్టార్టింగ్ లో మాకు అప్పుడప్పుడు మేము ఊర్లో చిన్న సేవలు చేసేవాళ్ళు, వృద్ధులకి సహాయం, అనాథ పిల్లలు చేసేటప్పుడు కూడా చాలా మంది అంటున్నారు, మీరు కూడా ఎందుకు ఇలాంటి సేవ అంతా కూడా పొలిటికల్ వచ్చేవాళ్ళు చేస్తుంటారు కదా, మీరు ఏమైనా వస్తున్నారని తెలియకుండా వాళ్ళ మాటలకు కొద్దిగా రియాక్ట్ అయ్యాం. ఆ తర్వాత ఈ అంతర్ ప్రయాణంలోకి వెళ్ళిన తర్వాత మీకు ఇంతవరకు ఇచ్చిందే ఎక్స్ట్రా డైవర్ట్ చేశారు కానీ ఇప్పుడు చెప్పండి మీకు ఇచ్చింది ఎక్స్ట్రా ఆలోచనతో మాట్లాడాం. ఏంటి సార్ ఇట్లా అనుకున్నాను, బాగా డైవర్ట్ చేశారు కానీ ఇప్పుడు చెప్పండి, సూటిగా ఆన్సర్ చెప్పండి. ఇచ్చింది ఎక్స్ట్రా నోరా సార్ కూర్చొని పని చేసుకుంటాను భగవంతుడు. అయిపోయిందా? ఆన్సర్ కావాలి నాకు. చెప్తే నా క్వశ్చన్ కి ఆన్సర్ రాలేదు. అదే సనాతనం, వాట్ ఈస్ బిహైండ్ సనాతనం? సనాతనం అంటే పొలిటికల్ కాదు, పొలిటికల్ కాదు, మేము సనాతనం అనేది కాదు, సనాతనం అనేది కాదు తల్లి. మేమేంటంటే సనాతనం ఏంటంటే ఏమంటే మేము ఎక్కువగా నేచర్స్ కి కొంచెం కనెక్ట్ అవుతాను, పంచిభూతాలని కనెక్ట్ అవుతాను. నీళ్లు ఉన్నాయి, నీరు ఉంది. సెంట్రల్ జైల్లో ఉండే ఖైదీలకి నేను పని చేయను, రామలక్ష్మి మంచోడు కాబట్టి మీకే పని చేస్తానని వాటర్ అంటే
గాలి అందు నీరు గాలి అందు. పంచభూతాలు గాలి. ఏవి అను మనం మా పంచభూతాల మేము అభిమానులు కానీ అందరు సమానంగానే ఉండాలనే ఫీల్ మాలో అది ఉంది. పోస్ట్ పెట్టుకొని పని చేస్తే ఆ, అంటే పోస్ట్ లేకుండా కూడా పని ఏ పోస్ట్ ఈ 5 ఏ పోస్ట్ పెట్టి పని చేస్తున్నా నేను చేస్తాను నన్ను అంటే పొగడ- సార్ అగ్గి ఎవరిని ఎక్స్పెక్ట్ చేయదు. డైరెక్టర్ ఉన్నప్పుడే గాలి బాయ్ అని ఒకటి గాలి ఊరికి నాకు థ్యాంక్స్ చెప్పలేదని. బాధపడకుండా ఇది టైం చెప్పలేదు అతను గాలి ఇవ్వకూడదని కానీ వీటన్నిటికి మించింది ఒకటి ఉంది సార్ ఆ, చెప్పండి మీరు ఆ, కర్మ ఆ, కర్మ ఆ, ఎంత రోడ్డుని పడేస్తుంది ఉమ్, అంతేనే ఎంత రోడ్డుని కొడుతుంది yes, ఎస్ yes. Okay. వీటన్నిటిని నడుపుతున్నది ఒక శక్తి ఉంది వీటిని పంచభూతాలను నడిపేది ఒక శక్తి ఉంది అనమాట అది కనిపించదు అనమాట అది మనకి కనిపించే నువ్వు నేను పంచభూతాలే కనిపించేయి వీటానికి ఒక శక్తి ఆపరేటింగ్ జరుగుతున్నాను సో ఇప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీకి ఫైట్ మాస్టర్స్ గా మీరు పరిచయం మీ అభిమానులకు కానీ మా అందరికి రామ్ లక్ష్మణ్ అంటే మంచి అన్నదమ్ములకు ఒక ఉదాహరణ మంచి ఫైట్ మాస్టర్స్ సో ఇండస్ట్రీలో ఒక మంచి వ్యక్తిత్వంతో ఉన్న వాళ్ళని చెప్పేసి ఒక మాకు కాదు. ఇది కాకుండా ఇంకేమైనా ఉందా రామ్ లక్ష్మణ్ గారు అంటే మీరు అన్నట్టు డివోషన్ సైడ్ వెళ్తున్నారు ఇంకా కొంతమంది ఏంటంటే కుడి చేతితో చేసే సాయం ఎడం చేతికి తెలియదు అంటారు కదా అలా మీరు కూడా కొంత హెల్ప్ చేశారని తెలుసు నాకు చేసాం ఒక అనాథ స్కూల్ నడుపుతున్నాం మేము 35 మంది అనాథ పిల్లల తల్లిదండ్రులు యాక్సిడెంట్ చనిపోయిన అట్లా ఉన్నాం నారపల్లిలో కొంతమంది గ్రూప్ మేమంతా కలిసి నడుపుతున్నాం అనాథి వృద్ధులకి అట్లా హెల్ప్ చేస్తాం ఇది మేము చేసేది అది బిహాండ్ ఇంకో మా సన్ వచ్చారు ఇప్పుడు లేటెస్ట్ గా మాతో కొంచెం వర్క్ చేస్తున్నాడు ఇప్పుడు అక్కడ అంతా చేశారు ఇంకో 1 year లో అతను ఇండివిజువల్ మాస్టర్ అవుతున్నారు మాకు రెస్ట్ లా ఉన్నాడు అక్కడ నుంచి కొంచెం ఈ సత్యం మీరు అన్నారు కదా ధర్మం గురించి అన్నదమ్ము రిలేషన్ మరి ఉండి 4 రోజుల నాటకంలో ఎందుకు జగన్నాటకం కొట్టుకుంటారు కొంచెం హ్యాపీగా ఉండి స్టేజ్ దిగాలి కదా దిగేటప్పుడు హ్యాపీగా స్టేజ్ దిగాలి తప్ప సో మనుషుల్ని మనుషుల్లా బతకండి అదే వేస్తున్నారు గుడ్ 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 అంటే చాలా మంది మేము ఉంటుంటాం పోలీస్ స్టేషన్ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటే చిన్న చిన్న అన్నదమ్ములు గొడవలు ఎక్కువ ఉన్నాయి రిలేషన్స్ లో కాకుండా అసలు ఏంటి ఒక తల్లిపాలు తాగుతూ అలా ఉండి డబ్బు పదవి మనుషుల్ని ఎంత దూరాలు చేస్తున్నాయి అనేది కాకుండా ఇది కాదు కదా జీవితం ఉండ 4 రోజులు హ్యాపీగా ఆనందంగా ఉండాలి కదా అనేది ఒక చెప్పాలనేది ఒక గోలు అది ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది డిజైన్ దగ్గర ఈ మాటలు ఇప్పుడు చాలా అంటే ఒక ఏజ్ దాటి చాలా మందికి రియలైజేషన్ వచ్చిన తర్వాత మాట్లాడతారు చాలా మంది ఓకే ఇప్పుడు అంటే హీరోస్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ చాలా మంది మాట్లాడుతున్నారు ఇదే ఎక్కడికో వెళ్ళిపోతున్నాం తెలియని దానికి అసలైంది వదిలేసి కుటుంబాన్ని వదిలేసో లేకపోతే మన అన్న మనుషులను వదిలేసో ఎక్కడికో వెళ్ళిపోతున్నాం మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మనకి అక్కడ స్థానం ఉండట్లేదు పదవి ఇంట్లో వాళ్ళు మర్చిపోతున్నాం డబ్బు అని ఒళ్ళు మర్చిపోతున్నాం పని అని మర్చిపోతున్నాం దేహానికి సమయానికి ఏ టైం పెట్టాలి చివరికి వచ్చి ఒక తిరిగిస్తేప్పటికి దేహంలో అన్ని కోల్పోయి ఉంటాయి అన్ని ఉంటే కానీ నువ్వు ఉంటావు అంటే నువ్వు అనిపించే సమయం ఉండదు ఫ్యామిలీతో అన్ని వెళ్తావు ఫ్యామిలీకి మిస్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కూడా ఫ్యామిలీని ఈ దేహాన్ని ఈ నేచర్ తోటి బ్యాలెన్స్ చేయటమే నిజమైన హీరో హీరోస్ అన్నిటిని సమపాలన చేయడం నిజమైన హీరో అనేది మా ఫీల్ ఇంతసేపు మాట్లాడుతున్నా నేను కూడా కొన్ని అబ్జర్వ్ చేస్తున్నా ఒక్క దాంట్లో వేరియేషన్ నాకు కనిపించింది ఆయన ఫేవరెట్ హీరో ఎవరో ఉన్నారు ఆయన కనిపిస్తున్నారు ఆయన అలాగా పవన్ కళ్యాణ్ గారు ఆయన కట్స్ ఆయన అవి కనిపిస్తున్నారు రామ్ గారు మీరు రామ్ గారు కరెక్ట్ పవన్ కళ్యాణ్ చూడండి మళ్ళీ ఈయన రామ్ గారు అంటే ఈయన రామ్ గారు అంటున్నారు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు చెప్పండి సార్ రామ్ ఎవరు మీ ఇద్దరు రజనీకాంత్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కొంచెం మాకు ఆయన ఉండే చాలా తగులుతాయి మాకు ఆయనైతే ఇంకా అదిగోండి చూసారా సో చెప్పండి ఇండస్ట్రీలో ఎంత పెద్ద హీరోస్ తో సినిమాలు చేయించినా మనకంటూ మనం అభిమానించే వ్యక్తి ఒకరు ఉంటారు ఒక హీరో సో మీ ఇద్దరికి ఒక హీరో ఫేవరా లేకపోతే ఎవరు మీ ఫేవరెట్ స్టార్ ఏదైనా బాలీవుడ్ ఆర్ టాలీవుడ్ భగవంతుడు సినిమాలో చెప్పండి మీ అభిమానులు ఏం అడుగుతారంటే మూవీస్ లో అడుగుతారు ఇంతమంది చేసిన రామ్ లక్ష్మణ్ గారికి వీళ్ళకి అసలు ఎవరు ఫేవరెట్ హీరో అంటే కాతలే కొన్ని రోజులకు ముందు అట్లా డెబేషన్ చూసాము నాకు డిప్లొమాటిక్ ఆన్సర్ నో డిప్లొమాటిక్ ఆన్సర్ వద్దు నాకు రజనీకాంత్ లో ఉన్నది పవన్ కళ్యాణ్ లో ఉన్నది చిరంజీవిలో ఉన్నది మీలో ఉన్నది అందరిలో ఉన్నది ఒకే శక్తి కాబట్టి నాకు ఆన్సర్ కాదు
ఈ క్వశ్చన్ కాంప్లికేటెడ్. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని మీకు ఇష్టమైన వాళ్ళు మీరు ఏంటంటే ఒక హీరో చెప్తే ఇంకో ఫీల్ అవుతారు అన్నారు కదా. ఇంకోటి ఏంటంటే బంగారు మీరు భయపడకూడదు. బంగారు తల్లి ఇంకోటి ఏంటంటే హీరోయిజం అనేది ఎప్పుడు మారుతూ ఉండేది అది. ఆఫ్ కోర్స్. మన ఏంటంటే 2 సినిమాలు చేసి సూపర్ హిట్ హీరో ఆ హీరో ఫ్యాన్ అనుకుంటే ఇంకో తెలియకుండా ఇంకో హీరో వస్తారు, తెలియకుండా ఆ హీరో డౌన్ అవుతాడు. మారుతున్నది అని హీరోయిజం కాదు, మారకుండా ఉన్నది హీరోయిజం. ఆయన భగవంతుడు. నోట్ దిస్ పాయింట్. భగవంతుడు అంతే. నీకు అర్థమైందా? అందుకని మారుతున్నది అని హీరో అర్థమవుతుంది సార్. ఫస్ట్ మీ ఫస్ట్ ఆన్సర్ తోనే నేను ఇంకో ఇండెప్త్ వెళ్ళి మాట్లాడుతున్నా. అందుకని మారే మనుషుల గురించి ఆ హీరో ఫ్యాన్స్ అన్నారు అనుకో, క్యారెక్టర్ మారిపోతుంటది. ఇప్పుడు మా భార్యకి నేను ఒక రోజు ఒక రకంగా వస్తున్నాను, 3వ రోజు ఒక రకంగా వస్తున్నాను. ఎలాగైనా నచ్చుతున్నారు కదా, ఎలాగైనా నచ్చుతున్నారు. నచ్చడం కాదు అంటే 3 రోజుల తర్వాత వేరే రకం అంటే క్షణం మారుతుంది అనమాట. మన మార్పులో మారుతుంది. ఈ మూటిలో మట్టుకి ఇది ఫలానా చెప్పలేము, గ్యారెంటీ అని చెప్పలేము, దీనివల్ల ఆనందం చెప్పలేము, చెప్పలేము. మారిపోద్ది ఇది. అర్థమైందా? నేనేంటో మారిపోయేటట్టున్నాను. అడుగు అంటే ఎందుకంటే ఐ టు బిలీవ్ ఇన్ గాడ్. మీరు అన్నట్టు డివోర్స్ సైడ్ నమ్ముతాం. చాలా మంది చెప్పినట్టు జ్ఞానం అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి తెలిసేది కదా, ఎవరికి వాళ్ళు అనుభవించుకోవాలి జ్ఞానం. చెప్పేది కాదు, చూపించేది. సో ఎక్స్పీరియన్స్ చేసిన వాడు చెప్పగలుగుతాడు, వినేవాడు వీడు పిచ్చోడు అనుకుంటాడు కదా. సో ఇప్పుడు మీరు ఫైట్ మాస్టర్స్గా సక్సెస్ అయ్యారు. సో మీ ఫ్యామిలీలో కూడా సపోర్ట్ పర్సన్గా సక్సెస్ అయ్యారు. సో నెక్స్ట్ మీరు మీ ద్వారా సొసైటీకో లేకపోతే మిమ్మల్ని నమ్మి కొంతమంది ఉన్నారని చెప్పారు వ్యక్తులు, వాళ్ళకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు లైఫ్లో? మేము అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరదాగా అన్ని విలేజెస్కి వెళ్ళి వాళ్ళతో అన్ని చిన్న చిన్న విషయాలకే కొట్టుకొని తిట్టుకున్న వాళ్ళు అందరూ కూర్చొని ఎందుకయ్యా అని హ్యాపీగా అన్నదమ్మ రిలేషను, ఫ్యామిలీ రిలేషన్ గురించి, భూమి గొప్పతనం గురించి. రైతు ఏమనుకుంటాడంటే పొలం పని చేస్తే నా కర్మ, సిటీలో అందరూ హ్యాపీగా ఉంటున్నారని ఫీల్ అవుతున్నారు. కింగ్ అని చెప్పాలి వాళ్ళు అనమాట. మంచి మీరు చేస్తున్నది ఎవరు తక్కువ లేదు ఇక్కడ. భగవంతుని నాటకంలో నువ్వు రైతుగా, మేము ఒక సినిమా ఫైట్ మాస్టర్గా, మేము యాంకర్గా, వాడు కెమెరా ఆర్టిస్టులు అందరూ పాత్రలే తప్ప ఎవరు పెద్ద చిన్న ఎవరు లేరు. సినిమాలు హీరోగా, అందరూ లైట్ ఆఫీసర్గా, మేకప్ అన్ని పాత్రలు అన్ని కలిసింది ఒక సినిమా లాగే, అంత కలిసింది ఒక ప్రపంచం అనే ఫీల్ వచ్చి మాకు రెమ్యునరేషన్ తేడా ఉండొచ్చు, పని ఒకటే. మళ్ళీ నాకు పెయినే రెమ్యునరేషన్ తేడా ఉండొచ్చు కాదు, ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యేలోపు మీ పెయిన్ ఏంటో తెలుసుకోవాలి. దట్స్ ఐ వాంట్ టు నో. యూనివర్స్ ప్లీజ్ హెల్ప్ మీ. రెమ్యునరేషన్ వేరే గానీ పని ఒకటే, సోల్ ఒకటే. నీకు అర్థమైంది తల్లి? చూసి ఆలోచించుకోండి, కరెక్టే కదా. అందుకు అనుకున్నాను వీటన్నిటిలో నుంచి అవన్నీ కొంచెం మాకు తెలిసి చెప్పాలని ప్రయత్నం అనమాట. ఇది అంటే చెప్పి ప్రపంచాన్ని మార్చేయాలని అంత కాదు, చూద్దాం, ప్రయత్నించి చూద్దాం. అంటే తెలియని వాళ్ళకి చెప్పడం వల్ల చిన్న మార్పు అయితే వస్తుంది. రైట్. సో నేను చెప్పాను కదా ఇంటర్వ్యూ ఒక దానికోసం కూర్చున్నాను. సో సినిమా సందర్భమైన మిమ్మల్ని కలవటం చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం మీరు ఇంకా మంచిగా మీరు అనుకున్న లక్ష్యాలన్నీ రీచ్ అవ్వాలి. మీరు ఏదైతే జర్నీ టు సోల్ అని చెప్పేసి ముందుకు వెళ్తున్నారో మీ మాటల ద్వారా 10 మందికి మోటివేషన్ కల్పించండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడు ఇలాగే హ్యాపీగా అన్నదమ్ములు ఇద్దరు కూడా హ్యాపీగా నవ్వుతూ మళ్ళీ మా ముందుకు రావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సివిఆర్ ఛానల్ చూస్తున్న నా ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. వచ్చే కొత్త సంవత్సరంలో మీ జీవితాలు చాలా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. కొత్త సంవత్సరంలో మీరు చేయాల్సిన ఏంటంటే ఏమన్నా మనకున్న వ్యసనాలు, అది సిగరెట్ అవ్వచ్చు, మందు అవ్వచ్చు, గుట్కా అవ్వచ్చు, ఇలాంటి వ్యసనాలు ఏదన్నా ఉంటే తీసేసి కొత్తగా ఫ్రెష్గా జీవితాన్ని స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే సంక్రాంతి పండగకి మీ ఇంటికి వచ్చిన బంధువులతోటి, మీ ఊరి నుంచి అందరితోటి ప్రేమగా, ఆప్యాయతగా జీవితాన్ని ఆనందంగా ఉన్న 4 రోజులు సంతోషం గడపాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రామలక్ష్మణ్ చూశారు కదా రామ్ లక్ష్మణ్ గారు. సో ఎంత ఆప్యాయంగా ఉన్న అన్నదమ్ములో అంతే పరిశ్రమలో అంత హార్డ్గా నిలబడ్డారు, సక్సెస్ అయ్యారు. మనలాంటి చాలామందికి ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో వాళ్ళు కూడా చాలామందిని ఇన్స్పైర్ చేస్తాం, మనిషిని వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం, సోల్ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. వాళ్ళ జర్నీకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. గంటల సెకండ్ల ఎంత పెద్ద మీరు నన్ను కన్విన్స్ చేస్తారు. నేను ప్రేక్షకులతో మాట్లాడతాను, మీతో మాట్లాడతాను. నవ్వురాట మాత్రమే. రాముల
లక్ష్మణ్ విషయానికి వస్తే అది కాదు. మనల్ని కోఆపరేట్ చేసి నవబాకు వీళ్ళకి తక్కువ అనుకుంటారు. ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు ఒకటి అర్థం కావట్లేదు. ప్రజాట్లు గెలిచిందంటే మర్యాద బాగుంటుంది.